డయాబెటిక్ వల్ల మీ పుండ్లు నయం కావట్లేదా? అయితే హేల్మే రాక్ ప్లస్ తుర్కోమాక్స్ కాంబోని వాడండి. ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్స్ రాజేశ్వర రెడ్డి గారు, చారి గారు ఇక నుంచి ప్రతి శనివారం, ప్రతి ఆదివారం ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 2000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రాజేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి. సార్ రాజేశ్వర రెడ్డి గారు, ఎంతోమంది కొత్తగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ జర్నీలు స్టార్ట్ చేస్తూనే ఉంటారు ప్రతిరోజు. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి నెల మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లోకి వచ్చే క్యాష్ ఫ్లో దగ్గర ఒక 15,000 కోట్ల రూపాయల ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. సో ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి మరి ఇప్పటి వరకు ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఉన్న అవాస్తవాలు అనేవి ఏమున్నాయంటే దానికి మీరేం చెప్తారు? కొత్తగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేసే వాళ్ళు తెలుసుకోవడానికి. మనం పాజిటివ్ పాయింట్స్ చాలా చూస్తామండి చాలా వీడియోస్లో. మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ ఎలా ఉంటాయి, లాంగ్ టర్మ్లో ఎంత బెనిఫిట్ ఉంది, ఇవన్నీ చూస్తుంటాము. బట్ మీరు అడిగిన కొత్త వాళ్లకు తెలియని కొన్ని అవాస్తవాలు అన్నారు కదా, కొత్త వాళ్ళే కాకుండా పాత వాళ్ళకు కూడా తెలియని కొన్ని అవాస్తవాలు ఉన్నాయి. అంటే మిత్ అంటారు దీన్ని. అంటే ఇది నిజమేమో అని అనుకుంటారు. సో దాని విషయానికి వస్తే ఒక 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ థింగ్, నా డబ్బులు నాకు రిటర్న్ రావాలి అని ఎవరైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక అసెట్. అంటే మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినప్పుడు అది కరెన్సీ ఫామ్లో ఉండదండి. ఎందుకంటే ఆ పర్టికులర్ స్కీమ్, ఏదైతే స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ ఎన్ఏవిని బట్టి నంబర్ ఆఫ్ యూనిట్స్ మనకు వస్తాయి. సో నా డబ్బు నాకు వెనక్కి రావాలి అని అన్నప్పుడు, నేను ఈరోజు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాను, మళ్ళీ నాకు 6 నెలల తర్వాత 1,00,000 రావాలి అని అంటే అది రాంగ్. ఆ థింకింగే రాంగ్. ఎందుకంటే మనం 1,00,000 ఇన్వెస్ట్ చేయగానే, సపోజ్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్కి ఒక 10 రూపీస్ ఎన్ఏవి ఉందనుకుందాం. న్యూ ఫండ్ ఆఫర్ అనుకుందాం, 10 రూపీస్ ఎన్ఏవి ఉందనుకుందాం. నేను ఈరోజు 1,00,000 ఇన్వెస్ట్ చేసి నాకు 6 నెలల తర్వాత 1,00,000 కావాలి అని అనుకున్నప్పుడు రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే 10 రూపీస్ ఎన్ఏవితో నేను కొన్నప్పుడు నావి అక్కడ 10,000 యూనిట్స్ ఉన్నట్టు. 1,00,000 డివైడెడ్ బై 10 రూపీస్, 10,000 యూనిట్స్. సో నాకు నా 10,000 యూనిట్స్ కావాలి అని అంటే ఓకే, 10,000 యూనిట్స్ వచ్చేస్తాయి. ఆ రోజు రేట్ 10 రూపీస్ ఉంటే సేమ్ 1,00,000 రూపాయలు వస్తాయి. 11 రూపీస్ ఉంటే 1,10,000 వస్తాయి. 12 రూపీస్ ఉంటే 1,20,000 వస్తాయి. అదే 9 రూపీస్ ఉంటే 1,00,000 కంటే తక్కువ వస్తాయి. దట్ మీన్స్ ఎవరైతే ఇందులో ఇన్వెస్ట్ చేసినప్పుడు నేను ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నా, నాకు మళ్ళీ అదే డబ్బులు రావాలి అనే కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోకూడదు. బికాస్ దిస్ ఈస్ అన్ అసెట్. ఇప్పుడు మనం బంగారం కొంటాం, గ్రామ్స్లో కొంటాం. రియల్ ఎస్టేట్ కొన్నప్పుడు స్క్వేర్ ఫీట్, స్క్వేర్ యార్డ్, ఎకర్ డిఫరెంట్. సో దీన్ని కూడా అలాగే ట్రీట్ చేయాలి. మీరు ఒక అసెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ అసెట్ రేట్ చేంజ్ అవుతుంది. ఆ రేట్ చేంజ్ అయిన దాన్ని బట్టి మనకు వస్తుంది. అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారో 1 ఇయర్ లోపు కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అవుతే 1 ఇయర్ లోపు కనుక నేను ఈరోజు 1,00,000 ఇన్వెస్ట్ చేశాను, 1 ఇయర్ లోపే వాళ్ళ డబ్బులు కావాలని అనుకుంటారు అనుకోండి, ఆ యూనిట్స్, నెంబర్ ఆఫ్ యూనిట్స్, ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది. 1% ఎగ్జిట్ లోడ్ ఉంటే అది ఎన్ఏవిలో ఇన్బిల్ట్ అవుతుంది. ఆ ఎన్ఏవిలో ఇన్బిల్ట్ అయ్యి మనకి రిటర్న్ వస్తుంది. 1 ఇయర్ దాటితే ఎగ్జిట్ లోడ్ ఉండదు. సో ఫస్ట్ మిత్, అంటే ఫస్ట్ అవాస్తవం, నా డబ్బులు నాకు రావాలి అని అనుకోకూడదు. ఇది నేను నంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి, నాకు ఆ నంబర్ ఆఫ్ యూనిట్స్ నాకు రావాలి అని అనుకోవాలి. అయితే ఈ యూనిట్స్ని ఏజ్ బట్టి, అంటే 1 ఇయర్ అయిపోతే ఎగ్జిట్ లోడ్ ఉండదు, 1 ఇయర్ లోపు అయితే ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. ఇంకొక విషయానికి వద్దామండి. మ్యూచువల్ ఫండ్స్ మనము 12% రిటర్న్ వచ్చింది, 10% రిటర్న్ వచ్చింది, 15% రిటర్న్, 20% రిటర్న్ అంటుంటాం. కొంతమంది ఏమనుకుంటారంటే ఎఫ్డీలో పెట్టాం, ఎఫ్డీలో పెట్టినప్పుడు ఏం చేస్తారు, ఇంత ఇంట్రెస్ట్ ఇస్తున్నాము అని స్పెసిఫిక్గా ఆ బ్యాంక్ మనకు మెన్షన్ చేస్తుంది. 1,00,000 రూపాయలు పెడితే 6% ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఆ ఇయర్ కాగానే ఆ 1,00,000 మీద ఆ 6% యాడ్ అవుతుంది. ఇక్కడ
ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఎవ్రీ డే ఇంట్రెస్ట్ వస్తుంది, ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది అనేది క్యాలిక్యులేషన్స్లో చెప్తాం, కానీ యాక్చువల్ సినారియోలో అలా జరగదు. యాక్చువల్ సినారియోలో ఏం జరుగుతుంది, మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు యూనిట్స్ కింద కన్వర్ట్ అయిపోయాయి. సో నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారము ₹1,00,000 ఇన్వెస్ట్ చేశాము, ₹10 చొప్పున కొన్నాము, ఒక 1 ఇయర్ కాగానే అది ₹12 అయింది అనుకుందాం ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది, నాకు 1 ఇయర్ తర్వాత ₹1,20,000 వస్తాయి. అంటే అప్పుడు ఎంత ఇంట్రెస్ట్ వచ్చినట్టు, 20% ఇంట్రెస్ట్ వచ్చినట్టు. పోనీ ₹1,10,000 అయ్యాయి, 10% ఇంట్రెస్ట్ వచ్చినట్టు. సో ఇది యూనిట్ రేట్ చేంజ్ అయింది కాబట్టి, ఆ యూనిట్ రేట్ చేంజ్ అయినందువల్ల నాకు వచ్చే డబ్బులు కూడా, అంటే యూనిట్ రేట్ ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది అని క్యాల్కులేట్ చేస్తున్నాం. కానీ యాక్చువల్ సెన్స్లో నీకు 6% ఇస్తాను, 10% ఇస్తాను, 15% ఇస్తాను అని ఎక్కడా ఉండదు. బికాస్ ఆఫ్ దట్ యూనిట్ రేట్ ఈ చేంజ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఉన్నారండి, వాళ్ళకి తెలియదు, అంటే అసలు మ్యూచువల్ ఫండ్ అనేది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది తెలియదు. సో అందుకని ఈ చిన్న చిన్న బేసిక్స్ చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకొంతమంది ఉన్నారు, ఇది స్పెసిఫిక్గా చాలామంది క్లయింట్స్లో ఎప్పటి నుంచో పెట్టిన వాళ్ళలో ఈ పర్టికులర్ మిత్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ ఇన్వెస్టర్ ఉన్నాడు, ₹1,00,000 పెట్టాడు, ఒక 5 ఏళ్ళు అయింది. నేను చెప్పిన సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ, ₹1,00,000 పెట్టినప్పుడు ₹10 అనేవి, సో 10,000 యూనిట్స్ వచ్చాయి, 5 ఏళ్ళు అయింది. ఈ ₹10 అనేవి కాస్త ₹20 అనేవి అయింది, డబుల్ అయింది అనుకుందాం. సో అప్పుడు ఏమైంది, ₹1,00,000 కాస్త ₹2,00,000 అయింది. ఈ సిచ్యువేషన్లో చాలామంది ఇన్వెస్టర్స్ ఏమంటారంటే, నేను 1,00,000 పెట్టాను, ₹2,00,000 అయింది, ఒక 50,000 తీసేసుకుంటా ప్రాఫిట్, అంటే ప్రాఫిట్లో సగం ప్రాఫిట్ తీసేసుకుంటా, ఇంకా 1,50,000 అక్కడ ఉంటుంది కదా, అది గ్రో అవ్వనివ్వండి అని అంటుంది. సో జనరల్గా ఇది కరెన్సీ వైజ్ క్యాల్కులేట్ చేసినప్పుడు కరెక్టే అండి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే, నేను 2,00,000 అయినప్పుడు, ఆ మ్యూచువల్ ఫండ్ 2,00,000 ఆ స్కీమ్ వర్త్ అయినప్పుడు నాకు 50,000 కావాలి అని అంటే నేను కొన్ని యూనిట్స్ని అమ్మాలి. ఎన్ని యూనిట్స్ అమ్మాలి, ఎందుకంటే నాకు ఆ 5 ఇయర్స్ తర్వాత నాకు కావాలి అని అనుకున్నప్పుడు, ఆర్ ఎగ్జాంపుల్, ఈజీ ఎగ్జాంపుల్ చెప్తాను, ₹1,00,000 కావాలనుకోండి, 1,00,000 పెట్టాను, 2,00,000 అయింది, నాకు ఏదైతే ప్రాఫిట్ జనరేట్ అయిందో నాకు ఆ ప్రాఫిట్ కావాలి, ప్రాఫిట్ని ఎన్కాష్ చేసుకుంటాను అని అంటారు. అవును. అక్కడ ఏమవుతుంది అని అంటే, నాకు ఆ 1,00,000 కావాలి అని అంటే ఆ రోజు ₹20 అనేవి కాబట్టి నేను నా 10,000 యూనిట్లో 5,000 యూనిట్లని అమ్మాలి. అంటే నేను తీసుకునే ప్రాఫిట్లో ప్రిన్సిపల్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. ఈ విషయం తెలియదండి చాలామందికి. ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్, నా నెంబర్ ఆఫ్ యూనిట్స్ తగ్గుతున్నాయి, నా అసెట్ తగ్గుతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే, నా అసెట్ ఏం తగ్గట్లేదు, 2,00,000 1,00,000 తీసుకుంటున్న 1,00,000 అలాగే ఉంది కదా అని అనుకుంటారు. కానీ ఇదంతా కరెన్సీ ఫామ్లో వర్కౌట్ అవ్వదు. సో నేను 1,00,000 తీసుకున్నప్పుడు అక్కడ 1,00,000 ఉందంటే నా 10,000లో 5,000 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. అంటే నాకు అవసరం లేని టైంలో నేను ఆ ప్రాఫిట్ని కనుక బుక్ చేస్తే, ఫ్యూచర్లో నేను ఎప్పుడైతే కావాలనుకుంటున్నానో అప్పుడు నేను అమ్మాలంటే నా దగ్గర 5,000 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. నేను యాక్చువల్గా 10,000 యూనిట్లు కొన్నాను, రేట్ పెరిగిందని చెప్పేసి అందులో 5,000 అమ్మాను. బట్ ఫ్యూచర్లో ఈ తీసిన 5,000 కూడా, నాకు అవసరం లేని టైంలో తీసిన 5,000 కూడా పెరిగే ఛాన్స్ని నేను ఆపేస్తున్నాను. సో ఎవరైతే అవసరం లేని టైంలో ప్రాఫిట్ని బుక్ చేయాలనుకుంటున్నారో అది 100% రాంగ్. ఇందులో ప్రాఫిట్స్ సపరేట్గా ఏమి ఉండవండి. అందులో మనం తీసే ప్రతి యూనిట్లో మన ప్రిన్సిపల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, రెండు ఉంటాయి. సో అవసరం ఉన్నప్పుడే తీయడము కరెక్ట్. అవసరం ఉన్నప్పుడే తీయడము అని అంటే మనం ఒక పర్పస్ పెట్టుకొని ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాము అనే పర్పస్ పెట్టుకుంటే అది 5 ఇయర్స్కి వస్తుందా, 6 ఇయర్స్కి వస్తుందా, 7 ఇయర్స్కి వస్తుందా, అంటే ఒక గోల్ని సెట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మనం మధ్యలో తీసే ఛాన్స్ ఉండదు. ఆ ప్రాఫిట్ని అలాగే వెయిట్ చేస్తాం కాబట్టి మనకి ఆ రిటర్న్స్ అన్నీ వస్తాయి. సో ఇలాంటివి కొన్ని, అంటే మెయిన్గా ఏంటంటే దీంట్లో ఈ నేను చెప్పిన 3 పాయింట్స్లో అసెట్ ఫామ్ అనేది ఉంది. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. మనం కరెన్సీ ఫామ్లో ఇన్వెస్ట్ చేయట్లేదు, ఇట్ ఈస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ అసెట్స్. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఉన్న అవాస్తవాలను ప్రేక్షకులకి కళ్ళకు కట్టినట్లుగా నంబర్స్తో సహా
డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. ఇది మా రికమెండేషన్ అయితే కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ ఫినాన్స్ ప్రొఫెషనల్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.